రాజా సింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించనందువల్లే అని వెల్లడి. ఎమ్మెల్యే పదవిపైన అనర్హత వేటు వేసేలా త్వరలో స్పీకర్కు లేఖ. చివరి శ్వాస దాకా హిందుత్వం కోసం పనిచేస్తా, రాజా సింగ్ స్పష్టీకరణ. మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తారంటారా బీజేపీ వాళ్ళు? ఇప్పుడు పార్టీని సస్పెండ్ చేశారు. పార్టీ అధ్యక్ష పదవి పార్టీ శాసన సభ్యత్వం ఏదైతే ఉందో, ఆయన పార్టీ నుంచి గెలిచాడు కదా, బీజేపీ నుంచి, బీజేపీ బీఫామ్ మీద. సో ఈయన మా పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది, ఆయన రాజీనామా చేసి మేము ఆమోదించినాము, ఇక ఆయనకి ఆ ఎమ్మెల్యే పదవి కూడా వద్దు, అది మా పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచిన పదవి, తీసేయండి, రద్దు చేయండి, అనర్హత వేటేయండి అని ఏమైనా చేస్తారా అన్నది చూడాలి. నేను అనుకోవడం భవిష్యత్తులో ఆయన చేయబోయే మాట్లాడబోయే దాన్ని బట్టి ఉంటుందేమో. ఒకవేళ ఆయన ఇదే రకంగా అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తే వేటు వేయాలని అభ్యర్థిస్తుండొచ్చు. మరి రాజా సింగ్ ఏమైనా రాజీనామా చేసే అవకాశం ఉంటుందా చూడాలి. మరి ఆయన ఆలోచన ఎట్లుంటుందో. రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ నాయకత్వం ఎమ్మెల్యేగా ఆయన అనర్హత విషయంలో కూడా అదే వైఖరి కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీకి రాజీనామా చేసినందున ఎమ్మెల్యేగా తనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్కు లేఖ రాయాలని రాజా సింగ్ గత నెల 30వ తేదీన ఇచ్చిన రాజీనామా లేఖలో కిషన్ రెడ్డిని కోరారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగడం భావ్యం కాదని రాజా సింగ్ స్వయంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ త్వరలోనే స్పీకర్కు లేఖ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. సో నిన్న వీడియో పెట్టిన రాజా సింగ్ ఒకసారి చూద్దాం. రాజా సింగ్ ఏమంటున్నాడు? తన చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం గొంతు వినిపిస్తూనే ఉంటాను. ప్రజలకు, దేశానికి సేవ చేయడం, హిందుత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో 11 ఏళ్ల క్రితం నేను బీజేపీలో చేరాను. పార్టీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. నేను ఈ నిర్ణయం ఏ పదవి, అధికారం లేదా వ్యక్తిగత ఆసక్తి కారణంగా తీసుకోలే. నేను హిందుత్వకు సేవ చేయడానికే పుట్టా. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తూనే ఉంటా అని రాజా సింగ్ ఒక ప్రకటనలో వివరించారు. ప్రస్తుతం ఆయన అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా చూద్దాము. అయితే ఇగో నిన్న హైకమాండ్ నుంచి వచ్చిన లెటర్ ఇది. అరుణ్ సింగ్, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రిలీజ్ చేసిన లెటర్ ఇది. అందులో జేపీ నడ్డా కూడా మీరు పంపిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని చూసిన తర్వాత మీరు టోటల్ పార్టీ ప్రిన్సిపల్స్కి, ఐడియాలజీకి, ఆ పార్టీ ఫంక్షన్కి వ్యతిరేకంగా మీరు వెళ్తున్నారు. సో కాబట్టి మీ రాజీనామా మేము ఆమోదిస్తున్నామని చెప్పారు. ఇగో, the letter has been brought to the notice of Honorable National President Sri Jagat Prakash Nadda ji. The contents mentioned by you are irrelevant and do not match to the functioning ideology and principles of the party. As per the directions of Honorable National President Sri Jagat Prakash Nadda, I do convey that your resignation has been accepted with immediate effect. So ఇమీడియట్గా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన 30వ తారీఖు రాసిన లేఖలో ఎవరికి, కిషన్ రెడ్డికి రాసిండు కదా, ఆయన పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు తీసుకోలేదు, సీనియర్లు వారించిరని అన్నాడు కదా. సో ఆ రోజే ఇమీడియట్గా రాజీనామా లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో అక్కడ ఏమన్నాడు ఆయన లెటర్లో? విత్ గ్రేట్ సాడ్నెస్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిజైన్ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ శ్రీ కిషన్ రెడ్డి జీ, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్న కిషన్ రెడ్డి గారు, టు కైండ్లీ ఇన్ఫార్మ్ ద హానరబుల్ స్పీకర్ ఆఫ్ ది తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ దట్ టి రాజా సింగ్ ఈజ్ నో లాంగర్ ఏ మెంబర్ ఆఫ్ ది బీజేపీ. సో ఇమీడియట్గా మీరు స్పీకర్కి కూడా తెలియజేయండి అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారు అని ఆనాడే చెప్పిండు, ఆనాడే ఆయన లెటర్లో చెప్పిండు. సో దీన్ని బట్టి గోషామహల్ ఎమ్మెల్యేగా మళ్ళీ ఎలక్షన్లకి రాజా సింగ్ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్నది. మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి. బీజేపీనే రద్దు చేయమని చెప్తుందా, అనర్హత వేటేయమని చెప్తుందా, అంతకు ముందే రాజా సింగే రాజీనామా చేస్తాడా? ఒకవేళ కనుక జరిగితే, ఒకవేళ ఇమీడియట్గా ఈ సమయంలోనే జరిగింది అనుకోండి, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ అవుతున్నది, ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్ చేసుకుంటున్నది. ఇమీడియట్గా ఈ 5-10 రోజులలోనే రాజా సింగ్ కనుక రాజీనామా చేసినా, వీళ్ళు వేటేయాలని చెప్పినా, స్పీకర్ వేటేసినా, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్తో పాటే గోషామహల్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇక రాజా సింగ్ ఏం మాట్లాడిండు? 11 సంవత్సరాలు ముందు కంటిన్యూ చదివింది. 11 years ముందు నేను భారతీయ జనతా పార్టీ
ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నా పైన విశ్వాసం పెట్టుకొని గోషామేల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ టికెట్ ఇచ్చినారు. 3వ గోషామేల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినా. కంటిన్యూగా నా గోషామేల్ ప్రజలు సేవ చేసుకుంటా, కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గోమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ లాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని ఇంకా రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపిస్తున్నారు, అది నాకు దొరికింది. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్ గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు, ఏ కార్యకర్త కూడా బాధపడద్దు. ఒకప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహిలతోని ఫైట్ చేసినాం. 3వ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహిలతోని, ధర్మ ద్రోహిలతోని ఫైట్ చేసినాం. ముందు కూడా అదే చేద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరు సహకారం నాకు ఉన్నది. గతంలో కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. ఏం టెన్షన్, ఏ బీజేపీ కార్యకర్త కానీ, నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, గోషామేల్లో ఉన్న కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3వ నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు. జై శ్రీ. 3వ ఆశీర్వాదం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అంటున్నాడు. మరి 3వ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాను అనుకోవాలనా? ఏం చేయబోతున్నాడు చూడాలి. మరి ఏం జరుగుద్ది అన్నది ఏదైనా జరగవచ్చు. పార్టీ అనర్హత వేటు వేయమని అడగొచ్చు, లేకపోతే ఆయనే వాళ్ళు అడగడం ఏంది నేనే రాజీనామా చేస్తాను చేసేయచ్చు. ఒకవేళ కనుక ఇమీడియట్గా చేస్తే మాత్రం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో పాటే ఈ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. హూ ఈజ్ రాజా సింగ్ అంటే రాజా సింగ్ గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఆయన కార్పొరేటర్గా ప్రస్థానం ప్రారంభించింది, అది తెలుగుదేశం పార్టీ నుంచి. రాజా సింగ్ 2009లో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ బీజేపీ పొత్తుతో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2014లో బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా గోషామహల్ నుంచి 2014, 2018, 2023లో గెలిచారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్. ఓ వర్గం వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో 2022 ఆగస్టు 23వ తేదీన రాజా సింగ్ను బీజేపీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ వేటును 2023 అక్టోబర్ 22లో ఎత్తేసి గోషామహల్ టికెట్ ఇచ్చింది. రాజా సింగ్ ఏకంగా కేంద్ర మంత్రి, అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఒకవేళ వస్తే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో పాటు ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఉంటే ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తాడు. ఫస్ట్ టైం అయితే ఆయన మీద విపరీతమైన సింపతి అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకున్న మొన్నటి నిర్ణయాన్ని చాలామంది కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి మింగుడు పడతలేదు, డైజెస్ట్ అయితలేదు, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు పాపం కార్యకర్తలు. సో పార్టీ ముందుకు వెళ్తుంది అనుకున్న క్రమంలో ఈ నిర్ణయాలు ఏంటి అని. అందులో రాజా సింగ్ ఆయన్ని సస్పెండ్ చేయడము, ఆయనని ఇబ్బంది పెట్టడం అన్నది కూడా వాళ్ళకి నచ్చట్లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం అయితే. మరి నెక్స్ట్ తర్వాత కాలంలో ఎట్లుంటుంది అన్నది వేరే విషయం.